హలో అండి, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. ఈరోజు మనము బ్యాంగిల్ డిజైన్ ఒకటి వేరేది ఇంకొకటి చేద్దామండి. దానికే మనము పూసలు ఎక్కించుకొని కుట్టుకోవాలన్నమాట. అదేందో చూద్దాము. ముందుగా అయితే కొన్ని బ్యాంగిల్స్కి మీరు థ్రెడ్ చుట్టి పెట్టుకోండి. మనం థ్రెడ్ చుట్టుకున్న తర్వాతనే ఇది స్టార్ట్ చేసేసుకోవాలి. ఓకేనా? ఇలా త్రీ రౌండ్స్ తీసుకోండి. ఓకేనా? త్రీ రౌండ్స్ తీసుకొని ఒక సైడ్ నీడిల్ ఎక్కిచ్చేసి మిడిల్కి తీసుకొచ్చి రెండు కలిపి ముడేసుకోవద్దు, ఇట్లా తీసుకొచ్చి ఉంచండి. ఓకేనా? మనం థ్రెడ్ చుట్టి పెట్టుకోవాలి బ్యాంగిల్కి. నేనైతే ఈ సన్న బ్యాంగిల్కి చేస్తున్నాను. ఇది వచ్చి మనకి 6 కట్ వస్తుంది. బ్యాంగిల్ సైజ్ బ్యాంగిల్ 6 కట్ వస్తుంది. ఓకేనా? ఇలా మీరు ఒక 6 లైన్స్ థ్రెడ్ తీసుకొని కొంచెం అంతా గమ్ అప్లై చేసేయండి. ఈ దారాలకి తగినట్టుగా కొంచెం అంత పెట్టేసి స్టిక్ చేసేయండి ఇవి. ఓకేనా? స్టిక్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఒక రౌండ్ అయితే తీసేయండి. ఇలా ఇంకో రౌండ్ తీసుకున్నా పర్వాలేదు. ఓకేనా? మనం గట్టిగా ఉండటం కోసం ఇలా చేసేయండి. చేసిన తర్వాత 1 mm సైజు బీడ్స్ ఉన్నాయి కదా అండి, అవి ఒక 8 తీసుకోండి. 8 1 3 4 8 బీడ్స్ తీసుకొని ఈ బ్యాంగిల్కి దగ్గరగా పెట్టుకోండి ఇలా. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి ఒక బీడ్ వదిలేసి ఒక బీడ్ తీసుకొని ఇక్కడ పెట్టేసేయండి. ఓకేనా? పెట్టేసి ఇలా పట్టుకొని నీడిల్ని ఇలా బ్యాంగిల్ లోపల నుంచి తీస్తూ ఇలా చుట్టుకోండి. ఓకేనా? ఇలా వదిలేసేయండి. మళ్ళీ చుట్టి ఇలా మళ్ళీ ఇంకొక బ్యాంగిల్ వదిలేసేయండి. బీడ్. ఓకేనా? ఇలా ఒక 3 రౌండ్స్ తీసేసి దూరంగానే మనకి సేమ్ కలర్ థ్రెడ్ కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. మళ్ళీ ఒక బీడ్ వదిలేసేయాలి. మళ్ళీ కొంచెం చుట్టుకొని, అంటే మీకు ఇలా రాలేదు అనుకోండి, మీరు డాట్స్ పెట్టుకొని అయినా సరే గుర్తుపెట్టుకొని మీరు డాట్ పెట్టుకున్న దగ్గర ఈక్వల్గా డాట్ పెట్టుకున్న దగ్గర మీరు బీడ్ వదిలేస్తూ రావచ్చు. ఓకేనా? ఇలా పర్వాలేదు, బీడ్స్ కొంచెం మరీ ఈక్వల్గా కాకుండా కొంచెం అలా ఇలా ఉంటేనే బాగుంటాయి అని అనుకుంటే ఇక ఎట్లా అల్లుకున్నా పర్వాలేదు, 6 అల్లినా కూడా పర్వాలేదు అన్నమాట. ఓకేనా? నేనైతే ఇలా 8 తీసుకున్నాను. తీసుకొని ఇలా ఒక్కొక్కటి వదిలేస్తూ ఇలా బ్యాంగిల్ అంతా చుట్టుకున్న తర్వాత ఒకసారి ఇంకొక ముడి ఎక్స్ట్రా, అంటే ఇంకొకసారి ఇంకో రౌండ్ ఎక్స్ట్రా తిప్పుకున్న తర్వాత, ఎందుకంటే అది లాగిపట్టి చేస్తుంటాం కదా మనము, మళ్ళీ గమ్ పెట్టిన తర్వాత ట్విస్ట్ తిరిగిపోతుందేమో, అందుకని ఇంకొక రౌండ్ ఎక్స్ట్రా తీసి మళ్ళీ గమ్ పెట్టేసి మనం దారం బ్యాంగిల్కి అల్లుకున్నట్టుగా ఇలా ఇంకొకసారి తిప్పేసి కట్ చేసేసుకోండి. చిన్నగా కట్ చేసుకోండి. మనకి బ్యాంగిల్ అడుగు సైజు ఎంత ఉందో చూసుకొని అంతవరకు కట్ చేసుకొని అంటించేసుకోండి, అంతే. ఓకేనా? ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. మనం కావాలనుకుంటే దీని మధ్యలోనే ఇంకా ఎలా అంటే కుందన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇలా ఈక్వల్ సైజులోనే చుట్టుకోవాలనేమీ లేదండి. మనకి కొంచెంగా ఒక ఐడియా కోసం ఒక 2 లైన్లో 3 లైన్లో అలా లెక్క పెట్టుకుంటూ చేసుకున్నా కూడా మనకి నీట్గా వస్తాయి బ్యాంగిల్స్. ఓకేనా? ఇలా నేను కొన్ని చేసానండి. ఇదొకటి ఉంది, ఇదొకటి చుట్టేసి చూద్దాం మనము. ఇంకా 2 శారీస్కి ఏమో చేసినట్టున్నా. ఇది మళ్ళీ ఈ ఒక్కటే ఉంది, ఈ ఒక్కటి అల్లేసేద్దాం.
మనం ఇది దూరం దూరంగా అయినా సరే అల్లుకోవచ్చు 6 బీడ్స్, లేదంటే ఇంకా దగ్గరగా అయినా కూడా చేసుకోవచ్చు, మనకి ఎలా నచ్చితే అలా, అంతే. కాకపోతే ముందు మనకి ఊసిపోకుండా కాస్త ఇలా గట్టిగా చుట్టుకున్న తర్వాత చూసుకున్న తర్వాతనే మనం బీడ్స్ తీసుకుంటే ఈజీ అవుతుంది మనకి. ఒక బీడ్ ఇక్కడ వదిలేసేసి ఇక్కడ ఇంకొకటి, మనకి దారం ముడేసే పని లేదు, గమ్ పెట్టే పనే కాబట్టి మనము ఈ ఎడ్జ్ వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు థ్రెడ్. అంతే అండి, చాలా సింపుల్, ఈజీ. కాకపోతే దారాలు చుట్టుకోవడం అనేది మీకు కొంచెం వస్తే సరిపోతుంది, ఓకేనా. ఇగో ఇలా 6 వాటికి చుట్టినా నేను, 6 3 3. ఇలా ఆరెంజ్ బోర్డర్ శారీ, ఇది బ్లూ కలర్ అన్నమాట. ఇది సెట్ వచ్చేసి మనకి ఇలా చేశాను నేను. దీనికి శారీ వచ్చి ఇంకో ఇది శారీ, ఇది ఇలా ఉంది కదా, బాగుంది కదా. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా. మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాము, ఓకే. ఈ శారీ వరకు అయితే ఇది డిజైను. ఇంకొక శారీది నిన్న చేసేసాను కదా, అది కాకుండా ఇవి వేరే శారీవి. ఇవి ఎలా అంటే ఇగో ఇంతే, ఇది అంతా గోల్డ్. నిన్న చూపెట్టాను కదా, నేను చూపెట్టలేదు కదా, చూద్దాం. ఇది మొత్తం గోల్డ్ అన్నమాట ఈ శారీ, ఓకేనా. ఈ మధ్యలో ఫ్లవర్స్ ఉంటాయి ఇలా, అంతే. కరెంట్ పోయింది, సారీ. ఇవి అండి ఇవాళ డిజైన్. మీకు నచ్చితే లైక్ చేయండి, మర్చిపో